అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో చేసుకునే 6 రకాల డిఫరెంట్ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక్కో రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మార్కెట్లో పచ్చి మామిడికాయలు ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేసేయండి. కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి అరకప్పు దాకా కందిపప్పుని వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల దాకా కందిపప్పు ఉంటుంది. పప్పుని 2-3 సార్లు పాటు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి పెద్ద టమాటా అయితే ఒకటి, చిన్నవైతే 2 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేయండి. ఇందులోకి పప్పు ఉడకడం కోసం 1.5 కప్పు దాకా నీళ్ళు వేసుకోవాలి. అంటే మనం తీసుకున్న కందిపప్పుకి 3 వాటర్ వేసుకోవాలి. సో ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీస్తే పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది కదా. ఈ పప్పుని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా స్మూత్గా మ్యాష్ చేసేసుకుని ఈ పప్పుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు వేయండి. ఈ తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. ఇందులోనే ఒక చిన్న టమాటాని తీసుకుని ఇలా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసి తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు, కొద్దిగా ఉప్పుని కూడా స్ప్రింకిల్ చేసేసి ఈ టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా నూనెలో వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని 1/4 కప్పు దాకా వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల దాకా ఉంటుందన్నమాట. అంటే పప్పు ఎంత వెయిట్లో తీసుకుంటున్నామో అంతే వెయిట్లో మామిడికాయ ముక్కలు కూడా తీసుకోవచ్చండి. మామిడికాయ పులుపుని బట్టి కొద్దిగా అటు ఇటు వేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ పాటు మగ్గించండి. మామిడికాయ ముక్కలు మగ్గడానికి ఎక్కువ టైం పట్టదండి. ఆయిల్లో చాలా త్వరగా వేగిపోతాయి. ఈ మామిడికాయ ముక్కల్ని లైట్గా మగ్గిస్తే సరిపోతుంది. మరీ పూర్తిగా మ్యాష్ అయిపోయేటట్టుగా మగ్గిస్తే పప్పు అంత రుచిగా ఉండదండి. సో అందుకని కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న కందిపప్పుని కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా నీళ్లు కూడా వేసేసి ఈ పప్పు అంతటిని కూడా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా టేస్ట్ని అడ్జస్ట్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు పప్పు అంతా కూడా ఉడికేంత వరకు ఉంచండి, సరిపోతుంది. ఇలా పప్పు ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసేసి అంతా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పప్పుని మరీ దగ్గరగా ఉడికించేస్తే చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది అనమాట. సో పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి. అంతే, మన యమ్మీ టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కోసం మీడియం సైజులో ఉండే ఒక పచ్చి మామిడికాయని తీసుకోండి. శుభ్రంగా కడిగేసేసి తడి లేకుండా బాగా తుడుచుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన తొక్క తీయొద్దండి, తొక్కతోనే ఈ పచ్చడి టేస్ట్ అనమాట. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. అండ్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా రాళ్ళుప్పు వేసుకోండి, కల్లుప్పు వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి. ఉప్పు కారం అనేది తర్వాత పచ్చడి రుచి చూసుకుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా పచ్చడిని తొక్కులాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో అయితే పల్స్ మోడ్లో బ్లెండ్ చేసుకోండి, లేదా మీరు రోట్లో దంచుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది ఈ పచ్చడి. ఇలా కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోండి. వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. పూర్తిగా రంగు మారిపోకూడదు. లైట్గా రోస్ట్ అయిన తర్వాత పక్కకు దించేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఈ ఆవాలు మెంతి పిండిని పచ్చళ్ళలోకి అప్పుడే కలపకూడదండి. ఈ పొడిని గ్రైండ్ చేసుకుని అలా పక్కన పెట్టేసేయండి. ఎప్పుడు కలపాలి అనేది నేను చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఈ పచ్చడికి ఎక్కువే పడుతుందండి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని వేసి కొద్దిగా దోరగా వేయించండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులో చివరిగా కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసేసి నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ తొక్కు మొత్తాన్ని కూడా వేసేసేయండి. 1 లేదా 2 నిమిషాల పాటు కలుపుతూ కొద్దిగా మగ్గనివ్వాలి. ఎక్కువసేపు మగ్గించకూడదు. జస్ట్ కొద్దిగా అందులో ఉండే రా స్మెల్ పోతే సరిపోతుందన్నమాట. అంటే వెల్లుల్లి, జీలకర్ర వేసాం కదా, ఆ పచ్చిదనం అనేది పోయేంత వరకు జస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రమే వేయించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి. పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారాక మాత్రమే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పిండిని వేసేసేయాలి. వేసేసి బాగా కలిపేసుకుంటే టేస్టీ పచ్చి మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. కనీసం వారం 10 రోజుల పాటు ఈ పచ్చడి స్టోర్ ఉంటుంది. ఈ పప్పుచారు చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్లో పావు కప్పు దాకా కందిపప్పు వేసుకోండి. కందిపప్పుని శుభ్రంగా 2 సార్ల పాటు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ సైజులో చిన్న సైజులో ఉండే ఒక పచ్చి మామిడికాయని వేసేసేయండి. 1 కప్పు దాకా నీళ్లు పోసి మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇలా పప్పు మామిడికాయ కూడా మెత్తగా ఉడికిపోయాక మామిడికాయలో ఉండే గుజ్జు మొత్తాన్ని కూడా పప్పులో కలిపేసుకోండి. తొక్కని అలాగే టెంకని కూడా సపరేట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి పప్పుని వీలైనంత మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలి. 3 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. అంటే 750 ml దాకా నీళ్లు పోసుకుని ఇలా పలచగా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పుచారుకి మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నె పెట్టుకుని అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒక 2 లేదా 3 వేసుకుని కొంచెం ఫ్రై చేయండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు 4 లేదా 5 వేసుకోండి. ఇందులోనే సన్నగా పొడిగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుని ఇంకాస్త ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా మెత్తగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత చివరిగా ఇందులో కొంచెం ఇంగువని యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పుచారు ఉంది కదా, సో అందులోకి వేసేసేయండి. ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇందులోకి కారం కొద్దిగా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం అయితే సరిపోతుంది. అలాగే 2 టీ స్పూన్ల దాకా సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. సాంబార్ పౌడర్తో ఈ పప్పుచారుకి రుచి మరింత పెరుగుతుందన్నమాట. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడరే. మీకు రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు ఇందులోనే జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ దాకా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఈ పప్పుచారు మొత్తాన్ని కూడా బాగా కలిపి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేయాలి. ఇలా తెరలేంత వరకు కూడా మరిగించండి. తెరులుతున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ఇందులోకి ఫ్రెష్ కరివేపాకు అలాగే కొత్తిమీర వేసేసి బాగా కలిపేసేసి పక్కకు దించేసేయండి. అంతే, సూపర్ టేస్టీగా యమ్మీగా ఉండే అండ్ సింపుల్గా క్విక్గా అయిపోయే మన మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోయింది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కారానికి తగ్గట్టుగా 10 నుంచి 12 ఎండుమిర్చి వేసి లైట్గా దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల దాకా కరివేపాకు వేసి వేయించండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఇంగువను వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి 1 కప్పు దాకా వేసుకోండి. 1 కప్పు పచ్చి కొబ్బరికి 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు మగ్గించండి, సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయొద్దండి, జస్ట్ రా స్మెల్ పోవడానికి మాత్రమే ఈ కొబ్బరిని అలాగే మామిడికాయని వేయిస్తాం. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఫస్ట్ వీటన్నిటిని కూడా కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర, అలాగే కొంచెం వాటర్ వేయండి. జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో
తాలింపు వేసి ఈ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పచ్చడికి తాలింపు కొంచెం ఎక్కువే పడుతుందండి. సో తాలింపు వేసేసిన తర్వాత అంతా కలిపేసుకుంటే మన టేస్టీ యమ్మీ కొబ్బరి పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అంతేనండి, పచ్చడి చేసుకోవడం చాలా సులభం అండ్ చిటికలో చేసుకునే పచ్చడి అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడిని 2 రోజుల పాటు సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మీడియం సైజులో ఉండే మామిడికాయని తీసుకోండి. పైన ఇలా చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. ఈ మిరియాల్ని ఫస్ట్ మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 ఇంచు దాకా అల్లం, అలాగే 4 నుంచి 6 వెల్లుల్లిపాయల్ని తీసుకుని పైన పొట్టు తీసేసి వేసి లైట్గా ఇలా క్రష్ చేసుకున్నట్టుగా బ్లెండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని 1 కప్పు దాకా తీసుకుని బ్లెండర్లో వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా రాళ్ళుప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి కొద్దిగా నీళ్లు వేసి ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. లైట్గా బరుకున్నా పర్వాలేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసి రసం తాలింపు కోసం స్టవ్ మీద రసం గిన్నె పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా మెంతులు వీటిని వేసి దోరగా వేయించండి. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకుని బ్లెండ్ చేసుకున్న మిరియాలు, వెల్లుల్లి పొడిని వేసి మాడిపోకుండా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని ఈ తాలింపులో వేసేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా నూనెలో కొద్దిగా ఉడకనివ్వాలి. చిన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి 1 లీటర్ దాకా నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా తీసుకుని దాన్ని ఇలా చేత్తో మ్యాష్ చేసి ఈ రసంలోకి వేసేసుకోవాలి. తర్వాత ఈ రసంలోనే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని ఇలా పొడుగ్గా చీల్చుకుని ఆ చీల్చుకున్న పచ్చిమిర్చిని రసంలో వేసేసి బాగా కలిపేసేయండి. ఇందులోకి మీరు కావాలి అంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. బట్ మనం వేసిన మిరియాలు, పచ్చిమిర్చితో వచ్చే కారం సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా కారం కావాలి అనుకుంటే కనుక జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ దాకా ఎండు కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రసాన్ని మరగనివ్వాలి. బాగా మరగాలండి. కనీసం ఒక చిన్న గ్లాస్, ఒక 100 ml, 150 ml దాకా రసం అనేది తగ్గేంత వరకు మరిగించండి. ఇలా రసం అనేది బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకోండి. ఇలా బెల్లం వేయటం వల్ల రసం అంతా కూడా చక్కగా టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. పులుపు, ఉప్పు, కారం అండ్ పెప్పర్ కాంబినేషన్లో ఈ బెల్లం కూడా వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. బెల్లం వేసాక ఒకసారి బాగా కలిపేసేసి ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద లో ఫ్లేమ్లో మరిగించి ఆ తర్వాత స్టవ్ ఆపి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకోవటమే. వేడివేడి అన్నంతో పక్కన ఏదైనా ఫ్రై రెసిపీ పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఇలా కాంబినేషన్ సరిపోతుందన్నమాట. ఎక్స్ట్రా కూరలు అవన్నీ చేయాల్సిన పని కూడా ఉండదు. సో పచ్చి మామిడికాయతో రసం పెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. సమ్మర్కి మనం రెగ్యులర్గా చేసుకునే రసం కాకుండా ఇలా మామిడికాయతో ఒక్కసారి ఈ కాంబినేషన్లో రసం పెట్టి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అన్ని విధాల ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఈ సైజులో మీడియం సైజులో ఉండే మామిడికాయని తీసుకోవాలి. మామిడికాయని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇందులో వేయండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా నీళ్లు, ఒక పచ్చిమిర్చిలో 1/2 వరకు కట్ చేసి పచ్చిమిరపకాయ ముక్కని వేయండి. అలాగే 1/2 ఇంచ్ దాకా అల్లాన్ని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక మూత తీస్తే ఇందులో ఉండే మామిడికాయ చక్కగా ఉడికిపోతుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఈ పైన ఉండే పీల్ మొత్తం, తొక్క మొత్తం తీసేసి అందులో ఉండే గుజ్జు మొత్తం కలెక్ట్ చేసుకోండి. అలాగే టెంకకుండే గుజ్జుని కూడా స్క్వీజ్ చేసేసి గుజ్జుని కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లో ఉండే ఈ గుజ్జుని, పచ్చిమిర్చిని, అల్లాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా పంచదార, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ని వేయండి. బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి వీలైనంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గడ్డలు లేకుండా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఫిల్టర్ చేసుకోవాలండి. వడకట్టుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో ఇలా స్ట్రైనర్ని పెట్టి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి
గడ్డలేమీ లేకుండా స్మూత్గా మొత్తం ఫిల్టర్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులో 2 నుంచి 2.5 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ అండ్ స్వీట్నెస్ అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే 2.5 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్నెస్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా ఎక్స్ట్రా కూడా వేసుకుని ఇందులో కరిగించుకోవచ్చు. మొత్తానికి ఆంపన్న కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలండి. ఆంపన్న జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా సర్వ్ చేస్తేనే దీని టేస్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఒక ప్లేట్ తీసుకుని అందులోకి కొద్దిగా పంచదార వేయండి, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, వీటన్నిటిని కూడా ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని దానిపైన రిమ్కి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నిమ్మకాయ బద్దతో రాసి చూడండి. లెమన్ జ్యూస్ అంతా కూడా రిమ్కి చక్కగా అప్లై అవుతుంది. ఆ తర్వాత ఈ రిమ్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాలోకి నిమ్మరసం అప్లై చేసిన గ్లాస్ యొక్క రిమ్ని పెట్టండి. ఇప్పుడు ఇందులో ఉండే కారం, ఉప్పు, పంచదార అంతా కూడా గ్లాస్ పైన రిమ్కి చక్కగా అంటుకుంటుందండి. నిమ్మరసం అప్లై చేసాం కాబట్టి ఇది గట్టిగా స్టిక్కీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా అప్లై చేసుకున్న గ్లాసెస్లోకి కొద్దిగా పుదీనాని తీసుకుని కొంచెం తుంచుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ని వేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఆంపన్నాని యాడ్ చేసుకోండి. ఈ ఆంపన్న లిక్విడ్ని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు ఉంచి ఆ తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. కూల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత రిమ్ని కొద్దిగా టచ్ చేస్తూ ఇందులో ఉండే ఆంపన్నాని తాగుతూ ఉంటే ఆ రుచే వేరు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. సో నేను చెప్పిన ఈ ఆంపన్న రెసిపీని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సమ్మర్కి ది బెస్ట్ సమ్మర్ డ్రింక్ అనమాట. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.